హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం సెట్ ఆపరేషన్స్ చూద్దాం. అంటే ఇప్పుడు మీకు సెట్ ఆపరేషన్స్ అంటే నేను ఎలా చెప్పాలి? ఓకే, వెయిట్ ఏ మినిట్, నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. మనకి సెట్ ఆపరేషన్స్ అంటే ఏమేమి వస్తాయంటే యూనియన్, ఇంటర్సెక్షన్, ఇంకా మనకి డిఫరెన్స్, ఇంకా సిమెట్రిక్ డిఫరెన్స్, ఈ సబ్సెట్ అంటే సబ్సెట్ కనుక్కోవటం, ఇంకా మనకి ఉన్నాయి ఈ సూపర్ సెట్. అసలు మనం డిస్కస్ చేసుకోబోయేవి ఇంకా మనకి డిస్జాయింట్ అని, ఇలా మనకి పూర్తిగా మనకి ఉన్నాయన్నమాట సెట్స్ అనేవి. వెయిట్ ఏ మినిట్, నేను దీన్ని సెట్స్లో మనకి యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్, ఈ సబ్సెట్, ఈ సూపర్ సెట్, ఈ డిస్జాయింట్ అని చెప్పి ఇలాగా 6 or 7 టైప్స్ ఉన్నాయి. 7 టైప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం యూనియన్ అంటే ఏంటో చూద్దాం. ఈ యూనియన్లో ఫస్ట్ మనం ఒక 2 సెట్స్ తీసుకుందాం. ఈ 2 సెట్స్ మీద మనం అన్ని ఆపరేషన్స్ ఒకేసారి పర్ఫామ్ చేద్దాం. అయితే ఫస్ట్ నేను యూనియన్ ఒక 2 సెట్స్ రాసుకుంటున్నా. లైక్ 2, 3, 4 అని ఒకటి. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 4, 6, 7 ఒకటి. ఇలా ఒక 2 సెట్స్ ఉన్నాయి నా దగ్గర. దీన్ని రన్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు దీంట్లో యూనియన్ ఎలా రాయాలో చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ డాట్ యూనియన్. నేను ఏని యూనియన్ చేస్తాను బితో. లేదు, ఇలా కాకుండా ఇంకా మనం ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. మీరు యూనియన్ చేసుకునేటప్పుడు ఇక్కడ బి డాట్ యూనియన్ ఆఫ్ ఏ అయినా రాసుకోవచ్చు. నాకు 2, 3, 4, 6, 7 వచ్చాయి కదా. లేదు, నేను ఇక్కడ బి డాట్ యూనియన్ ఆఫ్ ఏ. ఇప్పుడు రన్ చేస్తే నాకు ఫస్ట్ 2, 3, 4, 6, 7 కరెక్ట్గా మనం ఎలా చేసినా ఒకటే ఆన్సర్ వచ్చింది. లేదు, నాకు అసలు ఇలా యూనియన్ అని రాయకూడదు అనుకుంటే క్యాపిటల్ ఏ అని స్ట్రైట్ లైన్ ఇచ్చి క్యాపిటల్ బి నొక్కి క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి యూనియన్ ప్రింట్ అవుద్ది. అంటే ఏంటి, యూనియన్కి మనం డాష్ వాడతాను అండ్ లేదా స్ట్రైట్ లైన్. ఈ విధంగా మనకి యూనియన్ వచ్చింది. చూసారు కదా. కొద్దిగా జూమ్ అవుట్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా మనకి యూనియన్ వచ్చింది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఎలాగో చూద్దాం. యాడ్ ఎలా చేసుకోవాలి, ఇంకా మనం రిమూవ్ ఎలా చేసుకోవాలో, డిస్కార్డ్ ఎలా చేసుకోవాలో చూసాం. ఒకసారి నేను ఫ్రూట్స్ రన్ చేస్తే నాకు ప్రస్తుతానికి 3 ఐటమ్స్ ఉన్నాయి, యాపిల్, కివి, మ్యాంగో అని. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను ఆ సెట్ని. అప్డేట్ ఆఫ్ అని చెప్పి ఒక 2 ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటున్నా. ఆరెంజ్ ఇంకా గ్రేప్స్. ఇలా నేను 2 అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నా, అంటే యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఫ్రూట్స్ని ప్రింట్ చేసుకుంటున్నా. ఇక్కడ అప్డేట్ చేసినప్పుడు ఏంటంటే ఈ 2 ఎలిమెంట్స్ కూడా మన లిస్ట్లో సెట్లో యాడ్ అవుతాయి. అంటే లిస్ట్లో కూడా ఎలా యాడ్ చేసుకుంటాం, సెట్స్లో కూడా యాడ్ చేసుకుంటాం. సెట్స్లో నేను అప్డేట్ చేయగానే నాకు ఇలా అప్డేట్ అయిపోయినాయి. ఇక్కడ మనం యాడ్ ఎలా చేసాము, మనం మ్యాంగో యాడ్ చేస్తే లాస్ట్లో యాడ్ అయింది. కానీ అప్డేట్ అంటే మనకి ఎక్కడైనా యాడ్ అవ్వచ్చు, స్టార్టింగ్లో యాడ్ అవ్వచ్చు, ఎండింగ్లో యాడ్ అవ్వచ్చు. అది దాని ఇష్టం. ఎందుకంటే అది బేస్డ్ ఆన్ సార్టింగ్ అది అప్లై చేస్తుంది అనమాట. నెక్స్ట్
అప్డేట్ చేసాం, రిమూవ్ చేసాం, డిస్కార్డ్ చేసాం. అదే ఒకవేళ ఒక ర్యాండమ్ ఎలిమెంట్‌ని పాప్ చేయాలంటే ఎలాగో చూద్దాం. ఫస్ట్ నేను ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చా. తర్వాత ఇప్పుడు నేను పాప్ చేస్తున్నా. ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇంకొకటి ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా, ఫ్రూట్స్ డాట్ పాప్ అంటే ఏదో ఒక ఎలిమెంట్ తీసేయమని చెప్పి ఇచ్చా. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఐటమ్ అని చెప్పి ఇచ్చి రన్ చేస్తున్నా. ఏదో ఒక ర్యాండమ్గా ఎలిమెంట్ మనం రిమూవ్ చేసుకోవాలంటే మనం ఈ పాప్ యూజ్ చేస్తాం. తర్వాత ప్రింట్ ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చా. చూసారు కదా, ఇప్పుడు నాకు ఇందాక ఆరెంజ్ వచ్చి ఆరెంజ్ రిమూవ్ అయిపోయింది. ఫస్ట్ ఏముంది, కివి, యాపిల్, మ్యాంగో, గ్రేప్స్ ఉన్నాయి. ఇప్పుడు కివి పోయింది. ఎందుకు? అది ఐటమ్ ఏ ఐటమ్ రిమూవ్ చేస్తుందో చూపించింది. తర్వాత మనం ప్రింట్ చేసుకున్నాం ఏ ఐటమ్ రిమూవ్ అయిందో తెలియడానికి. అసలు ఇదంతా వద్దు, సెట్ మొత్తాన్ని ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. నేను ఫ్రూట్స్ డాట్ క్లియర్ అని ఇస్తే చాలు, నాకు మొత్తం సెట్ ఎంటీ అయిపోద్ది. చూపిస్తా చూడండి. వెయిట్ ఎ మినిట్, కొద్దిగా జూమ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఫ్రూట్స్ డాట్ క్లియర్ అని చెప్పిచ్చి ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పిస్తే నాకు ఇప్పుడు ఎంటీ సెట్ వచ్చింది. చూసారు కదా, ఎంటీ సెట్ వచ్చింది. అంటే ఏంటి, నాకు పూర్తిగా ఎలిమెంట్స్ అన్ని పోయినాయి. ఇప్పుడు మనం ఆపరేషన్స్ చూద్దాం అన్నమాట. సెట్ ఆపరేషన్స్. ఇంటర్సెక్షన్ ఎలా చేయాలి, ప్రింట్ ఆఫ్ ఏ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. నాకు కామన్గా ఉన్న ఎలిమెంట్ ఇచ్చుద్ది. అసలు యూనియన్ అంటే ఏంటంటే టూ సెట్స్ని కలిపి ఒక సెట్ ఇవ్వడం. అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని తీసి ఇవ్వడం, ఇంకా మనకి కలిపి ఇవ్వడం. టూ సెట్స్ని కంబైన్ చేసి ఇచ్చుద్ది మనకి కామన్ ఎలిమెంట్స్ని. ఇప్పుడు 4 2 టైమ్స్ రిపీట్ అయింది, అది మనకి 1 టైమే ఇచ్చింది. ఇంటర్సెక్షన్ ఏంటంటే కామన్ ఎలిమెంట్స్. ఈ టూ సెట్స్లో నాకు కామన్గా ఉన్నాయి ఏంటి, 4. అదే ఇప్పుడు ఏబిలో కలిపి తీసుకుంటే 2 3 4 6 7 కలిపి ఇచ్చింది. అదే ఇంటర్సెక్షన్ తీసుకుంటే నాకు కామన్గా ఉన్న ఎలిమెంట్ ఇచ్చింది. అదే ఇప్పుడు మనం ఇలా రాయకుండా యూనియన్కి అయితే మనం లైన్ యూజ్ చేసాం, స్ట్రైట్ లైన్. అదే ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్కి ఎలా ఇస్తామంటే ఎండ్ సింబల్ ఇస్తాం. అంటే రెండిట్లో కామన్గా ఉన్నది కావాలి కాబట్టి నాకు ఎండ్ సింబల్ ఇస్తే ఇంటర్సెక్షన్ వర్క్ అయింది ఈ విధంగా. నెక్స్ట్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్సెక్షన్కి ఎండ్ సింబల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇంటర్సెక్షన్ వర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ సెట్కి నేను ప్రింట్ ఆఫ్ ఏ డాట్ డిఫరెన్స్ ఆఫ్ బి, క్యాపిటల్ బి. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు ఏ సెట్లో ఉన్నాయి ఒకటే ప్రింట్ అవుతాయి. అంటే కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసి ఏ సెట్ ఒకటే ప్రింట్ అయింది. అదే నాకు బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి జస్ట్ బి ప్రింట్ అవ్వాలంటే బి డాట్ డిఫరెన్స్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేశా. అంటే ఏంటి, నాకు 4 రిమూవ్ అయిపోయింది. ఫస్ట్ సెట్లో ఉన్నాయి ప్రింట్ అయినాయి, సెకండ్ సెట్లో ఉన్నాయి ప్రింట్ అయినాయి. అంటే ఏంటి, మనకి ఇది ఎలా వచ్చుద్దంటే ఏ మైనస్ బి లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ సెట్లోనే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ బి మైనస్ ఏ లాగా వర్క్ అవుద్ది. ఇది డిఫరెన్స్. దీనికి ఏదైనా సింబల్స్ ఉంటాయంటే సింపుల్గా ఏ మైనస్ బి అని ఇచ్చినా చాలు, మనకి డిఫరెన్స్ ప్రింట్ అయిపోద్ది. లేదు మనకి బిలో ఉన్న సెట్ కావాలంటే బి మైనస్ ఏ. చూసారు కదా, ఇలా సెట్ డిఫరెన్సెస్ వర్క్ అవుతాయి. ఇలాగే డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనకి డిఫరెన్స్కి ఏంటి సింబల్ మైనస్. ఇక్కడ దాకా మనకి బేసిక్ అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్కి వెళ్దాం. అంటే ఏంటి, సిమెట్రిక్ డిఫరెన్స్ ఉందా లేదా చూద్దాం.
సిమెట్రిక్ డిఫరెన్స్. సేమ్ మనం ప్రింట్ అని చెప్పిచ్చి ఏ డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అని చెప్పిస్తాం. సిమెట్రిక్ డిఫరెన్స్ మనకు అది చూపిస్తుంది కదా సజెషన్స్. ఓకే, అంటే ఏంటి, సిమెట్రిక్ డిఫరెన్స్లో మనం సిమెట్రిక్ డిఫరెన్స్ అని రాయొచ్చు అండర్స్కోర్ ఇచ్చి, లేదా ఏ పవర్ బి అని కూడా రాయొచ్చు. అంటే ఏంటి, మనకి సిమెట్రిక్ డిఫరెన్స్ రాయాలంటే పవర్ సింబల్ యూజ్ అవుద్ది. ఇలా సిమెట్రిక్ డిఫరెన్స్. అసలు సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఏదో ఒక సెట్లో ఉండాలి కానీ రెండిట్లో ఉండకూడదు ఎలిమెంట్స్. అంటే ఏంటి, 2 3 6 7 అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్ తీసేసి మిగిలిన ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తుంది. అదే ఇప్పుడు నేను ఇదే లైన్ని మళ్ళా పొజిషన్స్ చేంజ్ చేస్తున్నా. ఏ ప్లేస్లో బి పెట్టా, బి ప్లేస్లో ఏ పెట్టా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సేమ్ వచ్చాయి. అంటే ఏంటి, మనకి బోత్ సెట్స్లో ఉన్నాయి కాకుండా ఏ సెట్కి ఆ సెట్ ఉన్నాయి కలిపి ఇవ్వాలి. ఇప్పుడు ఇంటర్సెక్షన్లో కామన్ ఎలిమెంట్ ఎలా అయితే రిటర్న్ చేస్తుందో ఇక్కడ కామన్ ఎలిమెంట్ తప్ప అన్నీ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఈ సబ్సెట్. ఈ సబ్సెట్ అంటే ఏంటంటే మనం తీసుకునే సెట్ లోపల మనకి కావాల్సిన సెట్. అంటే ఇప్పుడు ఒక సెట్ తీసుకుంటా నేను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇందాక తీసుకున్నా కదా ఆల్రెడీ. ఏలో ఏంటంటే మనకి 2 3 4 ఉన్నాయి. ఈ 2 3 4లో నాకు 3 4 ఉందా లేదా అని తెలియాలి. అప్పుడు నేనేం చేస్తాను, నార్మల్గా ఇంకొక సెట్ క్రియేట్ చేస్తున్నా. 2 3 4 5 6 7 అని ఇచ్చా. ఇప్పుడు నేను బి లోపల 3 5 అని చెప్పి ఇచ్చా. నాకు ఈ బి సెట్ అనేది ఏలో ఉందా లేదా. అసలు సబ్సెట్స్ అంటే ఏంటంటే ఒక సెట్లో నుంచి సబ్సెట్స్ కింద డివైడ్ చేయడం. అంటే ఇప్పుడు ఇందులో ఎలా వస్తాయంటే ఫస్ట్ నల్ సెట్ వచ్చుద్ది, 2 విడిగా వచ్చుద్ది, 3 విడిగా వచ్చుద్ది, 4 5 6 7 అలా వస్తాయి. తర్వాత 2 2 ఎలిమెంట్స్ వస్తాయి, తర్వాత 3 3 ఎలిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్, నేను బి అనేది సబ్సెట్ ఆఫ్ ఏనా కాదా అని తెలియాలి నాకు. ఈ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. ట్రూ. అదే ఒకవేళ నేను 5 తీసేసి 8 ఇచ్చా, అసలు ఇందులో 8 లేదు, ఫాల్స్ వచ్చింది. ఇది సబ్సెట్. తర్వాత ఈ సూపర్ సెట్ ఎలాగో చూద్దాం. ఈ సూపర్ సెట్ అంటే ఇప్పుడు ఇందాకటి కోడే చూద్దాం. ఈ సూపర్ సెట్ అంటే ఇప్పుడు ఒక సెట్ లోపల ఇంకొకటి ఉందా లేదా అని. సూపర్ సెట్ ఆఫ్ బి ఫాల్స్ వచ్చింది, అంటే అది సూపర్ సెట్ లేదు అందులో. అదే నేను 3 7 ఇస్తే ఫాల్స్ వచ్చింది. అంటే ఏంటి, చెక్స్ ఇఫ్ వన్ సెట్ కంటైన్స్ అనదర్ సెట్. అంటే ఇప్పుడు ఈ సెట్ లోపల ఇంకొక సెట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది అనమాట. అదే నేను ఇప్పుడు సపోజ్ ఒక 3 ఇచ్చా, ఫాల్స్ వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు బి డాట్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అని చెప్పి ఇచ్చా కదా నేను. వెయిట్ ఏ మినిట్, మనం ఏ డాట్ బి అని చెప్పి ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు రన్ చేద్దాం. ట్రూ వచ్చింది. అంటే ఇప్పుడు బిలో ఉన్న ఎలిమెంట్ ఏలో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి. అదే సపోజ్ నేను ఇక్కడ 3 7 ఇచ్చా, ట్రూ వచ్చింది. అదే ఇప్పుడు 9 ఇచ్చా, ఫాల్స్ వచ్చింది. అలాగా మనకి మ్యాథ్స్లో ఉన్న ఆపరేషన్స్ పైథాన్లో ఇన్బిల్ట్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి లాస్ట్ది ఈజ్ డిస్జాయింట్. మనం నెక్స్ట్ వీడియోలో ఒక మినీ ప్రాజెక్ట్ ఎలా చేయాలి సెట్స్ మీద చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు 5 6 తీసుకున్నాం ఈ డిస్జాయింట్కి. బి ఈజ్ ఈక్వల్ టు 8 9 తీసుకున్నాం. ప్రింట్ ఏ డాట్ డిస్జాయింట్ ఆఫ్ బి. ఈ 2 సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది.
ఈజ్ డిస్‌జాయింట్. సారీ, ఇక్కడ ఈజ్ యాడ్ చేయాలి. ఓకే. ఓకే. ట్రూ. అంటే ఏ అనేది బి డిస్‌జాయింట్. అంటే 2 సెట్స్‌లో నో కామన్ ఎలిమెంట్స్. డిస్‌జాయింట్ అంటే ఏంటంటే కామన్ ఎలిమెంట్స్ లేవు అని చెప్పడం కోసం యూజ్ చేస్తాం. ఇవి ఆపరేషన్స్ మనకి. సెట్స్ ఆపరేషన్స్. నెక్స్ట్ వీడియోలో ఒక మినీ ప్రాజెక్ట్ అంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఒక కాలేజ్ డేటాబేస్‌ని మనం క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి మన వీడియోని షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి.